టీఆర్ఎస్ పార్టీలో విచారణల టెన్షన్ పెరిగిపోతుంది. కారణం ఏమిటంటే 16వ తేదీన విచారణకు హాజరవ్వాలని ఏసీబీ కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ పెరిగిపోతుందనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అవేమిటంటే యనమల రేవంత్ రెడ్డికి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తమపై ఉన్న ఆరోపణలు ఏ విధంగా తప్పని విషయాన్ని రుజువు చేసుకోకుండా ప్రభుత్వంపై ఎదురుదాడులు చేయడంతోనే కారు పార్టీలోని నేతల్లో పెరిగిపోతున్న టెన్షన్కు ఉదాహరణ. తాను ఏ తప్పు చేయలేదని లై డిటెక్టర్ టెస్టుకు రెడీగా ఉన్నానని, ఓటుకు నోటులో ఏ తప్పు చేయలేదని లై డిటెక్టర్ టెస్టుకు రేవంత్ సిద్ధమా అని కేటీఆర్ ఛాలెంజ్ చేయటమే విచిత్రం. రేవంత్ తగులుకున్న ఓటుకు నోటు కేసు ఇప్పుడు కోర్టు విచారణలో ఉంది. కోర్టు విచారణలో ఉన్న కేసుపై రేవంత్ లై డిటెక్టర్ టెస్టుకు ఎలాగ ఒప్పుకుంటాడని కేటీఆర్ అనుకున్నాడు. ఒప్పుకోడని కేటీఆర్కు బాగా తెలిసే కావాలనే కేటీఆర్ లై డిటెక్టర్ టెస్టు ఛాలెంజ్ చేసినట్లు అర్థమైపోతుంది. అర్థం పర్థం లేని సవాలు చేయడంతోనే కేటీఆర్లోని అక్కసంత బయటపడుతుంది. ఫార్ములా రేసు నిర్వహణలో జరిగిన అవినీతి ఏమిటంటే ఏసీబీ బయటపెడుతుంది. అయితే అధికార దుర్వినియోగం జరిగిందన్నది మాత్రం స్పష్టంగా తెలిసిపోతుంది. దాన్ని కూడా కేటీఆర్ అంగీకరించడం లేదు. ఇప్పుడు విషయం ఏమిటంటే మొన్న 11వ తేదీనే కాళేశ్వరం అవినీతి అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరైన విషయం తెలిసిందే. కాళేశ్వరం ఎలాంటి అవినీతి జరగలేదని తండ్రి కొడుకులు ఎంతైనా వాదించవచ్చు. అయితే జరిగిన అవినీతి అవకతవకలు అందరికీ కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగకపోతే నిర్మాణాలు అంత నాసిరకంగా ఎందుకుంటాయి? వేల కోట్ల రూపాయలు ప్రజాధనంతో నిర్మించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు 3 ఏళ్లకే ఎందుకు వినియోగానికి పనికిరాకుండా పోతాయి? కాబట్టి తండ్రి కొడుకులు ఎంత అడ్డంగా వాదించినా విచారణ పూర్తి చేసిన కమిషన్ చైర్మన్ ఘోష్ రిపోర్టులో ఏముంటుందో చూడాలి. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ అవినీతిపై కేటీఆర్ను ఇప్పటికే ఏసీబీ, ఈడీలు 2 సార్లు విచారించాయి. ఈ నెల 16వ తేదీన మరోసారి కేటీఆర్ విచారణకు రమ్మని ఏసీబీ నోటీస్ ఇచ్చింది. కార్ రేసులో కూడా ఎలాంటి అవినీతి అవకతవకలు జరగలేదని కేటీఆర్ చాలా రోజులుగా వాదిస్తున్నారు. అవినీతి సంగతిని పక్కన పెట్టేస్తే అధికార దుర్వినియోగం జరిగిందన్న విషయం కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుంది. కేబినెట్ అనుమతి